ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక కద్దరు లాల్చి పైజం వేసుకుని సంచి పెట్టుకుని తిరగడం సిద్ధమే, కానీ మన అలాంటి పార్టీ కాదు మంది. అన్నీ నేనే అవ్వాల్సి వచ్చింది. సైద్ధాంతిక బలం నేనే ఇవ్వాలి, పార్టీని నడపాల్సిన ఆర్థిక బలం నేనే ఇవ్వాలి. మళ్ళీ దీనికి కావాల్సిన పోరాట బలం ముందు నేనుండి నడిపించాలి. ఋషికొండను అక్కడ నిర్మించిన ప్యాలెస్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లాంటి వాళ్ళు తెలుసు ఎంత హార్డ్ కోర్ ప్రభుత్వం అది. సొంత మనుషులనే వాళ్ళు ఉండేవాళ్ళు లేదు, అలాంటప్పుడు బయట వాళ్ళు ఎక్కడ ఉన్నిస్తారు. ఒక హార్డ్ కోర్ ఈరోజు మన ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన ఋషికొండను అక్కడ నిర్మించిన ప్యాలెస్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శిస్తూ ఉన్నారు. ఋషికొండకు వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడ వారితో మాట్లాడుతున్నారు. సో ప్యాలెస్ ను సందర్శిస్తూ ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా గత 2 రోజులుగా విశాఖపట్నంలో పర్యటిస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితం విశాఖపట్నంలో గతంలో వివాదాస్పదమైనటువంటి ఋషికొండ ప్యాలెస్ భవనాలను సందర్శిస్తున్నారు. గతంలో అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా నిర్మించినట్టు ఉన్నాయంటే అప్పుడు పోరాటాలు చేశారు. ఆ భవనాలకు వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వని ఆ సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే భవనాలను సందర్శించడం జరుగుతుంది. వీటిని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోయినప్పుడు కూడా వీటిని ఏదైనా టూరిజం ప్రాజెక్ట్ గా చేయాలా లేదంటే ఇతర నిర్మాణ సంస్థలకు అప్పగించాలనే దాని మీద అయితే ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ప్రాధాన్యత చోటు చేసుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా వీటిని పరిశీలించినప్పటికీ ఇప్పటికీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అయితే వీటిని సందర్శించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భవనాల లోపల ఉన్నటువంటి ఆ సౌందర్యీకరణ పనులు ఏవైతే వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి అక్కడ ఉన్నటువంటి టైల్స్, మొజాయిక్, కబోర్డ్స్, సెంట్రల్ లైటింగ్, ఏసీ రూములు, ఫర్నిచర్ వీటిలన్నిట్లు కూడా పరిశీలిస్తూ ఒక విస్మయానికి గురవుతున్న పరిస్థితి కూడా లైవ్ లో మనం చూడొచ్చు. అది వీటిని ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలనే దాని మీద కూడా త్వరలో అధికారులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇది ప్రస్తుతం అంటే గతంలో ఉన్నట్టు ఒక విశాఖపట్నంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు, నిర్బంధాలు
ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ అన్నిట్లు కూడా సందర్శించడం, రుషికొండ టూరిజం ప్రాజెక్ట్ గా పిలువబడుతున్నటువంటి ఏదైతే ప్యాలెస్లు ఉన్నాయి, ఈ ప్యాలెస్ భవన నిర్మాణాలను కూడా పరిశీలించడం ప్రాముఖ్యతని చోటు చేసుకుంది. ఇక్కడి నుంచి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం రాడిసన్ బ్లూలో సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్యాలెస్ల వినియోగానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Chisel to create that artificial vastu backside government. ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది. Actually, ఇది లేదు సార్.